श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం అధ్యాయాలు పూర్తి చేసాం. 194వ అధ్యాయంలోని ఇరవై 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 29 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణీం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थगुरु साईनाथ महाराज की जय. सत्वं रजस्तमश्चैव प्राणिनां संसुताः सदा त्रिविधा वेदना चैव सर्वसत्त्वेषु दृश्यते सात्विकी राजसी चैव तामसी चेति భారత. సత్వ రజస్తమో గుణాలు 3 కూడా ఎప్పుడు ప్రాణుల్ని ఆశ్రయించి ఉంటాయి. సర్వ ప్రాణుల యందు సాత్విక రాజస తామస రూపమైన త్రివిధ వేదన కనిపిస్తుంది. సుఖస్పర్శ సత్వగుణ, దుఃఖస్పర్శో రజోగుణ, తమో గుణేన సంయుక్తో భవతో వ్యావహారిక. సత్వగుణం సుఖానుభూతిని, రజోగుణం దుఃఖానుభూతిని కలిగిస్తాయి. సత్వరజోగుణాలు తమో గుణంతో కలిసినప్పుడు సుఖ దుఃఖ వ్యవహారం ఉండదు, కేవలం మోహమే మిగులుతుంది. తత్ర యత్ ప్రీతి సంయుక్తం కాయే మనసి వా భవేత్ వర్తతే సాత్వికో భావ ఇచ్చాచక్షిత తథా. శరీరంలో కానీ మనసులో కానీ ప్రీతి కలిగితే అది సాత్విక భావోదయం అని చెప్పాలి. అద యద్ దుఃఖ సంయుక్తం అప్రీతికరమాత్మనః ప్రభుత్వం రజయిత్యేవ తన్న సంరభ్య చింతయేత్. అదే రీతిగా మనసులో దుఃఖమయమైన అనిష్టభావం కలిగితే దాన్ని రజోగుణ ప్రవృత్తిగా భావించాలి. ఆ దుఃఖ వేళలో మనస్సు చింతకు లోను కారాదు. అద ఎన్మోహ సంయుక్తం అవ్యక్త విషయం భవేత్ అప్రతర్క్యమని అవిజ్ఞేయం తమస్తత్ ఉపధారయేత్. మనసులో మోహం జనించి ఇంద్రియ విషయంలో అస్పష్టత ఏర్పడి ఏ తర్కానికి లొంగని ఏ రీతిగానో అర్థం కాని స్థితి ఏర్పడితే దాన్ని తమోగుణ ప్రవృత్తిగా భావించాలి. ప్రహర్ష ప్రీతిరానందః సుఖం సంశాంత చిత్తదా కథంచిదభివర్తంతే చేతే సాత్విక గుణ. ఏ రీతిగా అయినా మనసులో హర్షము, ప్రేమ, ఆనందము, సుఖము, ప్రశాంతత అనుభవానికి వస్తే వాటిని సాత్విక గుణాలుగా గ్రహించాలి. అతుష్టి పరితాపశ్చ శోకో లోభస్తథా క్షమ లింగాని రజసప్తాని రజసస్థాని దృశ్యంతే హేతుభి. అసంతృప్తి, పరితాపం, శోకం, లోభం,
అసహనం, ఇవి రజోగుణ చిహ్నాలు. అవి సకారణంగాను నిష్కారణంగాను కూడా కలుగుతాయి. అవమానస్తదామోహ ప్రమాద స్వప్నతంద్రిత కథంచిదభివర్తంతే వివిధాస్తామసా గుణ. ఏ రీతిగా అయినా అవమానం, మోహం, ప్రమత్త, స్వప్నం, అలసత కలిసి ఉంటే అవన్నీ తమో గుణ రూపాలని తెలుసుకోవాలి. దూరగం బహుదాగామి ప్రార్థనా సంశయాత్మకం మనః సునీతం యస్య ససుఖీ ప్రేచే. మనస్సు ఎంతో దూరం వెళుతుంది, ఎన్నో విధాలుగా నడుస్తుంది. అది కోరికలకి నెలవు, సంశయాలకి స్వరూపం. అది అటువంటి మనస్సును చక్కగా నియంత్రించుకునిన వాడు ఇహపరలోకంలో సుఖిస్తాడు. సత్వక్షేత్రజ్ఞయోరేతత్ అంతరం పశ్య సూక్ష్మయో సృజతే తు గుణానేక ఏకో న సృజతే గుణాన్. సత్వము, క్షేత్రజ్ఞుడు, ఇవి రెండు సూక్ష్మతత్వాలు అయినా వాటి మధ్య భేదం ఉంది. గమనించు. సత్వం గుణాలని సృష్టిస్తుంది, క్షేత్రజ్ఞుడు గుణాలని సృష్టించడు. మశకోదుంబరౌ వాసి సంప్రయుక్తో దాత అన్యోన్యమేతో శాతాం చ సంప్రయోగస్తథాతయో. మేడిపండు, దానిలోని కీటకాలు ఎప్పుడూ ఒకే చోట ఉంటాయి, అయినా వాటి ఉనికి విడివిడిగాను. అలాగే సత్వం, క్షేత్రజ్ఞుడు ఒకే చోట ఉన్న వేరువేరుగాను వాటిని భావించాలి. పృథక్ భూతో ప్రకృత్యాతో సంప్రయుక్తో చ సర్వదా యథా మత్స్యో జలంచేవా సంప్రయుక్తో తథైవతో. చేప ఎప్పుడు కూడా నీటితోనే కలిసి ఉంటుంది, అయినా అవి రెండు వేరువేరే. నీరు వేరు, చేప వేరు. అదే రీతిగా బుద్ధి, ఆత్మ స్వాభావికంగా కలిసి ఉన్న అవి రెండు భిన్న పదార్థాలే. న గుణో విదురాత్మానం సగుణాన్ వేతి సర్వశః పరిద్రష్టా గుణానాంతో సంసృష్టాన్ మన్యతే తథా. గుణాల ఆత్మను తెలియలేవు, కానీ చైతన్య రూపమైన ఆత్మ గుణాలను పూర్తిగా గ్రహిస్తుంది. అది గుణాలకు సాక్షి మాత్రమే అయితే గుణాలతో కలిసి ఉన్నట్లు తనను తాను భావిస్తుంది. రేపు మనం ఈ అధ్యాయం పూర్తి. గురు సాయినాథ్ మహారాజ్ की जय. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु. स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिमहीस्या गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. कृष्णार्पणमस्तु. साई.